అనవసరమైన విషయానికి దిగులు పడుతున్నారా? ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోలేకపోతున్నారా? ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మీకు మీరే సెల్ఫ్‌గా మోటివేట్ అవుతారు. ఫస్ట్ అయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊర్లో ఒక గురువు నలుగురు శిష్యులతో భిక్షకు బయలుదేరాడు. మరి పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తారు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాందేహి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి చేయి ఖాళీ లేదు, పొమ్మని సమాధానం వచ్చింది. ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది. ఒక ఆమె ఒంటి కాళ్ళ మీద లేచి తిట్టింది. శాపనార్థాలు పెట్టింది. ఊగిపోయింది. ఒకరిద్దరు భిక్ష పాత్రలో బియ్యం పోశారు. పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనపడిన ఆవుకి పెట్టేవారు. మఠానికి చేరుకున్నారు. వారి వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగులుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని గురువు గమనించాడు. నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు. అప్పుడు ఆ శిష్యుడు పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం చాలా బాధగా ఉంది. అది నేను తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు. అప్పుడు గురువు మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి అని అడిగాడు. సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం అని శిష్యుడు చెప్పాడు. మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం అని గురువు మళ్ళీ అడిగాడు. కొంచెం అరటిపండు ఆవుకి పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం అని అన్నాడు. మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు, నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు, బియ్యమే కానీ తిట్లను తీసుకోలేదు. ఇక్కడికి మోసుకు రాలేదు. రాని దానికి లేని దానికి అకారణంగా బాధపడకు అని గురువు చెప్పాడు. మనము అంతే. తలుచుకొని ఆనందించాల్సి పొంగిపోవలసిన ఎన్నింటినో వదిలేసి ఎవరెవరో ఎప్పుడెప్పుడో అన్న మాటలని గుర్తు చేసుకొని వాటి గురించి కోపాలను, అవమానాలను తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అవన్నీ వదిలి రేపటి గురించి ఆలోచించండి. వీడియో నచ్చింది కదా? వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.